హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 12 AM క్రేవింగ్స్ ఛానల్. అండ్ ఈ రోజున మా సిస్టర్ వచ్చేసి చపాతీలోకి బాయిల్డ్ ఎగ్ తోటి ఫ్రై చేసిందనమాట. అది కూడా బెంగాలీ స్టైల్ అంట. అది కూడా నాకు కూడా తెలీదు, సో తనకే తెలుసు. సో తనే ప్రిపేర్ చేసింది. అండ్ దాని ప్రాసెస్ ఎలాగో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. అండ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు అయితే కనుక క్రేవింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ ప్రిపరేషన్లోకి అయితే కనుక వెళ్ళిపోతాం. ఓకే, చపాతీలోకి ఏం చేస్తున్నావు? ఎగ్ ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ఓకే, ఇది ఒకటి కొనాలే బాబు, ఫోన్ది. ఏం వేస్తున్నావు చెప్పు. పచ్చిమిర్చి, అల్లం కూడా వేస్తావా? టమాటా అప్పుడే ఉల్లిపాయ వేయకుండా. అవి వేయకూడదు, అది కూర కాదు మరి ఫ్రై. చికెన్ మసాలా చెప్పు. నోటితోటి నోరు పోయిందా? ఫ్యాక్టరీ మసాలా వేసామంట బాగా. ఏం అవ్వదు అబ్బా, అందరూ అయ్యే వాడతారు. కానీ అదేంటో చెప్పు. ఎవరి చికెన్ గరం మసాలా రైటింగ్ ఏదే కొను, రైటింగ్ ఏదని నేనే చేయను. బ్యాట్ కావాలి, బ్యాట్. చికెన్ మసాలా చెప్పు. నోటితోటి నోరు పోయిందా? ఫ్యాక్టరీ మసాలా వేసామంట బాగా. ఏం అవ్వదు అబ్బా, అందరూ అయ్యే వాడతారు. కానీ అదేంటో చెప్పు. ఎవరి చికెన్ గరం మసాలా రైటింగ్ ఏదే కొను, రైటింగ్ ఏదని నేనే చేయను. ఎందుకు షిఫ్ట్ చేస్తున్నావు చెప్పు. ఏంటి అలా మెదుపుకోడు? అలా కూడా మెదుపుతారా దానికోసం? ఏమే, ఇది నేను కేరళలో చూసిన డిష్ అంత ఎంగటిగా నువ్వు. ఉడకపెట్టి కట్ చేసుకున్నాయి. ఓకే, ఇప్పుడు హై పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా లో ఫ్లేమ్లో చేయాలి, ఇప్పుడు హై పెట్టాలి. హై పెట్టి దాని మీద ఇందాక కర్రీలోకి వేసాం కదా, ఇప్పుడు ఎగ్స్లో వేయాలి. సాల్ట్, చిల్లీ పౌడర్, జస్ట్ ఎగ్స్ వరకే, కర్రీస్ కాదు. చికెన్ గరం మసాలా, అది పట్టుకో. ఇది మా హోమ్ మేడ్ మా స్టైల్ కారపొడి. ఇది ఇలా చూపించుకో. రెసిపీ కావాలంటే కింద డిఎం చేయండి. కారపొడి ఒక నిమిషం. మీరు అందరూ వంటింట్లోనే కదా చేసేది, మరి దీనికంటే సపరేట్ రూమ్ పెట్టుకోవాలి ఏంటి? ఇక రూమ్ కాదు, సపరేట్ ఫ్యాన్స్ ఉంటే మనం మాత్రం ఇంట్లో ఉన్న వస్తువుతో చేసేస్తున్నాం. ఓకే, ఇదంతా అది అలాగే ఆయిల్ లాగా బొబ్బులు రావాలి, అప్పుడు పీస్ అనేది ఫ్రై అయినట్టు. మీరు వెళ్ళేదేంటో అనుకుంటారేమో, ఇంట్లో ప్రెజెంట్ అయిపోయినాయి, అప్పటికప్పుడు చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకనే అనమాట. ఈసారి మాత్రం కొంచెం మంచి లైటింగ్లో కరెక్ట్గా చేస్తాం. అండ్ కాంబినేషన్ వచ్చేసి చపాతీలోకి అనమాట. ఇది అన్నంలో కంటే చపాతీలోకి, పరోటాలకి వాటికే బాగుంటుంది. సో అండ్ ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కనుక చెప్పండి. అండ్ ఇప్పటివరకు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక
తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.